హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే చేపడుతున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి 6 లైన్ల రోడ్డు ఏర్పాటుకు ఒప్పించామని చెప్పారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో ట్రక్ డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు చేసి గ్లాసులను కూడా ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. విజయవాడ రోడ్ అంటేనే మాకు బంపర్ టు బంపర్ భయం అవుతున్నది. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 2 రాజధానులు అయితే పొద్దున పోయి సాయంత్రం వచ్చి పనిచేసుకొని వస్తుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఇంకా తెలుగు విడిపోయిన సంబంధాలు ఉంటాయి కదా. రేపు సంక్రాంతి వస్తుంది, 1 లక్షల మంది పోతారు. అందుకనే దాన్ని టేకప్ చేయాలంటే వారు కొన్ని లీగల్ పాయింట్స్ ఉండే గతంలో చేపట్టిన జిఎంఆర్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆఖరి ఫైనల్గా వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. అది మే మొదటి వారంలో 6 లేనింగ్ వర్క్ కూడా మొదలు పెడుతున్నాం. అప్పటి వరకు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పెట్టిన ఈ క్యాంప్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని డ్రైవర్స్ అందరూ కూడా ఐ టెస్ట్ క్యాంపు ఇది మొట్టమొదటిసారి పెడుతున్నాం భారతదేశంలో. కాబట్టి దీన్ని చూసి వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. మేము కూడా మా డిస్ట్రిక్ట్లో ఎక్కువ హైవే ఉంది కాబట్టి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను ఇంకా మా ఎమ్మెల్యే అందరం కలిసి ఇంకా ఎక్కువ టెస్టింగ్ సెంటర్లు కూడా పెడతాం. ఫ్రీ గ్లాసెస్ కూడా ఇస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. జనవరి 1 నుంచి 31 వరకు, జనవరి 31 వరకు మాసోత్సవాలు జరుగుతున్నాయి. రోడ్ భద్రతా మాసోత్సవాల్లో నల్గొండ జిల్లా నల్గొండ దృష్టి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ నల్గొండలో 5 నేషనల్ హైవేస్, 4 స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఆ స్టేట్ హైవేస్ లో అందరు నేషనల్ హైవేస్ వెళ్ళేటప్పుడు లాంగ్ ట్రక్ డ్రైవర్స్ తో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అది నివారణ చేయాలని మేము సంకల్పించాము. ఒకటి మెయిన్ నివారణ ఏం చేయగలమంటే వాళ్ళు ఓల్డ్ డ్రైవర్స్, ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కనుగొనడం జరిగింది. వారికి విజన్ తక్కువ ఉంది. వారికి విజన్ కానీ వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేరు. కానీ ఇక్కడ ఏదైతే డాబాస్ ఉన్నాయో ఆ డాబాస్ అన్నిటిలో కూడా మేము నల్గొండ దృష్టి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అంటే అందులో మెనూ చార్ట్ ని స్మెలన్ చార్ట్ గా మార్చి అక్కడే వాళ్ళు మెనూకి వచ్చినప్పుడు, వాళ్ళు అయితే ఫుడ్ తినాలని వచ్చినప్పుడు వారికి మేము ఆ ఫుడ్ ఏమైతే తింటారో, భోజనం చేయాలని ఆర్డర్ ఇస్తారో అది కనిపిస్తుందో లేదు చెక్ చేస్తాము. ఆ కనిపించకపోతే వెంటనే ఐ చెక్ చేసి వాళ్ళకి స్పెక్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని